ఫిర్యాదులు పనితీరు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం 20 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. 4 కలెక్టర్లు, 3 పోలీసు కమిషనర్లు, 10 మంది ఎస్పీలు సహా 3 సీనియర్ ఐఏఎస్ అధికారులను విధుల నుంచి తప్పించింది. శాసనసభ ఎన్నికలు ముగిసే వరకు సదరు అధికారులకు ఎన్నికల విధులు అప్పగించవద్దన్న ఈసీ కొత్త వారి కోసం సాయంత్రంలోపు ప్యానెల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు 3 పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై హైదరాబాద్ లో నిర్వహించిన 3 రోజుల సమీక్ష సందర్భంగా అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా కొంతమంది అధికారులపై కొరడా జులిపించింది. సమీక్ష సందర్భంగా కొందరు కలెక్టర్లు, పోలీస్ అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదుల విషయమై ఈసీ తీవ్రంగా స్పందించింది. కొందరిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఎలా పనిచేశారో తమకు పూర్తి అవగాహన ఉందని కూడా కొందరు కలెక్టర్లు, పోలీస్ అధికారుల్ని ఉద్దేశించి ఎన్నికల కమిషనర్లు వ్యాఖ్యానించారు. దాంతో కొందరిపై ఈసీ చర్యలు తీసుకుంటుందని అప్పట్లోనే వినిపించింది కూడా. సోమవారం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అధికారులపై బదిలీ వేటు వేసింది. జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 4 కలెక్టర్లతో పాటు 3 పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలపై వేటు పడింది. అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరు, వారి హయాంలో నియమావళి అమలు, డబ్బు, మద్యం తదితరాల స్వాధీనం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయా అధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి సత్యనారాయణ బదిలీ అయ్యారు. సూర్యాపేట ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి రాజేంద్ర ప్రసాద్ తో పాటు 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పనుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి, ఎక్సైజ్ శాఖ సంచాలకులు ముషారఫ్ అలీ బదిలీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదనంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎక్సైజ్, వాణిజ్య పనుల శాఖలకు విడిగా ముఖ్య కార్యదర్శుల్ని నియమించాలని కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సమయంలో సీఎస్ వద్దే 2 శాఖలు ఉంటే ఇబ్బందవుతుందని వేరే వారికి అప్పగించాలని స్పష్టం చేసింది. బదిలీ అయిన వారి స్థానాల్లో కొత్త వారిని నియమించేందుకు వీలుగా సాయంత్రంలోగా ప్యానెల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గత 5 ఏళ్లుగా వారి వార్షిక నివేదికలను కూడా పంపాలని తెలిపింది. ఒక్కో పోస్టుకు 3 అధికారుల చొప్పున పేర్లను ఈసీకి పంపాల్సి ఉంటుంది. అందులో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం నియామకం చేస్తుంది. 9 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేసిన ఈసీ ఎస్పీలుగా ఐపీఎస్ల పేర్లు మాత్రమే పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంతమంది అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయటం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల వేళ భారీ స్థాయిలో యూనిట్ అధికారుల్ని మార్చిన దాఖలాలు గతంలో లేకపోవటం సంచలనం కలిగిస్తోంది. ఒక రకంగా దేశంలోనే ఈ స్థాయిలో మార్చిన సందర్భాలు లేవు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి 4 కమిషనర్లతో పాటు 9 మంది ఎస్పీలను మార్చాలన్న కమిషన్ ఆదేశం ఉన్నతాధికారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కీలకమైన హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ను ఆకస్మికంగా బదిలీ చేయటం కలకలం రేపింది. ఈ స్థానంలో ఎవరిని నియమిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరంగల్, నిజామాబాద్ కమిషనర్లతో పాటు పలు జిల్లాల ఎస్పీలను ఒకేసారి మార్చడం హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇటీవలే నిర్వహించిన సమీక్షలో పోలీసు శాఖపై ఎన్నికల కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నగదు, మద్యం ప్రవాహం భారీగా సాగినా జప్తు విషయంలో ఉదాసీనంగా ఉన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ప్రలోభాలను నియంత్రించే విషయంలో ఉన్నతాధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లలో తప్పిదాలను ఎత్తి చూపింది. ప్రత్యేకించి హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసు శాఖ వ్యవహార శైలిపై మండిపడింది. పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా నియంత్రించడంలో పోలీసు శాఖ విఫలమైనట్లు స్పష్టం చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ సమీక్ష తీరుపై పోలీసు శాఖలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు సైతం కమిషనర్లు, ఎస్పీల పనితీరును దుయ్యబడుతూ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు చేశారు. పలు యూనిట్ల అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి కొన్ని ఉదంతాలను ఉదహరించాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా భారీ సంఖ్యలో యూనిట్ అధికారుల్ని మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన వాళ్ల స్థానంలో కొత్త కమిషనర్లు, ఎస్పీల నియామక ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పంపే జాబితాపై ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి ఇప్పుడు మార్చిన జిల్లా ఎస్పీలంతా నాన్ క్యాడర్ ఎస్పీలే కావటం గమనార్హం. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వీరిని లూప్ లైన్ కు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పలువురు డైరెక్ట్ ఐపీఎస్లున్నా చాలా మందిని లూప్ లైన్ కే పరిమితం చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం పంపే తాజా నివేదికలో వీరికి అవకాశం కల్పిస్తారా అనే చర్చ సాగుతోంది. రానున్న రోజుల్లో ఈసీ ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇంకా కొంతమందిని కూడా బదిలీ చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.